మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆర్థో డెంటిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మన పంటి నిర్మాణము అంటే పై వరకు చూసి నా పళ్ళు బాగున్నాయి కదా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు, కానీ లేదు నవీన్, దీనికి కూడా ఒక స్కానింగ్ ఉంది. ఆ స్కానింగ్లో మన పన్ను ఏ విధంగా ఉంది, ఎంత గ్యాప్ ఉంది అనేది తెలుసుకోవచ్చు అన్నారు. సో నేనేదో బోన్కి స్కాన్ విన్నాను, ఎక్స్రేలు విన్నాను, కానీ పంటికి కూడా ఉంటుందా సార్? అవునండి. ఎందుకు యూజ్ అవుతుంది సార్ అది? So, I'm Dr. Praveen, orthodontist and implantologist. So, I'm working at Miyapur, Alvin Crossroads, Jordan Dental Clinic అండి. సో నవీన్, మీరు అడిగినట్టుగానే పంటికి కూడా డిఫరెంట్ స్కాన్స్ ఉంటాయండి. ఒకటి ఎక్స్ట్రావరల్ స్కాన్స్, ఇంకొకటి ఇంట్రావరల్ స్కాన్స్ అని ఉంటాయి. అట్ ద సేమ్ టైం క్లినికల్ స్కాన్స్, రేడియోలాజికల్ స్కాన్స్ అని ఉంటాయి. సో ఈ క్లినికల్ స్కాన్స్ ఏంటి అంటే పళ్ళు నోట్లో ఎలా అమరి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఎక్కడో విజన్ ఉంటుంది, జ్ఞానదంతాలు అంటారు, లోపల ఎక్కడో ఉంటాయి. అది ఎంతవరకు బయటకు వచ్చిందో తెలియదు, లేదా బయటకు ఉన్న పూర్తిగా వరుసలో ఉందో లేదా తెలియదు. కొద్దిమంది నా ఏజ్ ఏమో ఎక్కువ అయిపోతా ఉంది, ఇంకా జ్ఞానం రాలేదో అంటుంటారు. సో అట్లాంటి వాళ్ళకి కూడా చూడొచ్చు. సో ఇప్పుడు పంటి వరుసలో ఉన్నాయా లేదా, పళ్ళు ముందుకి వెనక్కి ఉన్నాయా లేదా పంటి లోపల ఎక్కడైనా క్యావిటీస్ ఉన్నాయా, ఏమైనా ఈ పంటి పైన గారలు ఉన్నాయి, ఇవన్నీ మన క్లినికల్ స్కాన్స్ లో చెక్ చేయగలుగుతాం. కమింగ్ టు ద రేడియోలాజికల్ స్కాన్స్ అంటే ఏంటి అంటే ఎక్స్రేస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్రేస్. సో ఈ ఎక్స్రేస్ లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. పర్టికులర్గా ఒక పన్నుకు తీసే ఎక్స్రే ఐఓపిఏ అంటాము. లేదు అనుకుంటే ఓవరాల్ గా మొత్తం అన్ని పళ్ళు కవర్ అయ్యేదా ఓపీజీ అంటాము. ఓవరాల్ గా అన్ని పళ్ళు కవర్ అవుతాయి. ఇంకా 3D స్కాన్స్ ఉంటాయి. సో సిబిసిటీస్ అంటాము. సిబిసిటీస్ లో ఇంకా మోర్ ఇన్వేసివ్ గా, ఇంకా లోపల వరకు వెళ్ళి బోన్ క్వాలిటీ ఎలా ఉంది, టూత్ ఓరియంటేషన్ ఎలా ఉంది, టూత్ రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా, టువర్డ్స్ ద చీక్ ఉందా టువర్డ్స్ ద టంగ్ ఉందా, సో ఎంత బోన్ థిక్నెస్ ఉంది, క్వాలిటీ ఆఫ్ బోన్ ఎలా ఉంది. ఇంకా అడ్వాన్స్ ప్రొసీజర్స్ లైక్ ఇంప్లాంట్స్ చేసేటప్పుడు లేదా సర్జరీస్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ సిబిసిటీస్ లాంటివి తీసుకుంటాం. సో ఈ మెథడ్స్ లో మనము క్వాలిటీ ఆఫ్ ద బోన్ కానీ ఇంకా డిఫరెంట్ ఆ పేషెంట్కి పర్టికులర్ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి ఏ టైప్ ఆఫ్ డయాగ్నోసిస్ అవసరం పడుతుంది, ఆ డయాగ్నోసిస్కి ఏ డయాగ్నోసిస్, దీస్ ఆర్ ఆల్ డయాగ్నోస్టిక్ ఎయిడ్స్ అంటాం. ఈ డయాగ్నోస్టిక్ ఎయిడ్స్ ఏది అవసరం పడుతుంది అన్నది ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. ఓకే, ఒకసారి మీరు చెప్తుంటే అసలు లైవ్లో ఆ పన్ను నిర్మాణం ఎట్లా ఉంటుంది అనేది అయితే చూడాలని ఉంది. సార్ మనం లైవ్ లో ఇక్కడ మన దగ్గర ఇంట్రావరల్ స్కానర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మన క్లినిక్స్. సో ఈ ఇంట్రావరల్ స్కానర్ తో ఎలా స్కాన్ చేస్తాం, అసలు స్కాన్ చేస్తే మనకి స్కానింగ్ క్వాలిటీ ఎలా కనబడుతుంది, ఏం చూడొచ్చు ఇందులో మనం అన్నది నేను ఒకసారి లైవ్ డెమో చూపిస్తాను ప్లీజ్. అంటే ఇది మన పళ్ళ అమరిక ఏ విధంగా ఉందనేది కూడా తెలిసిపోతుంది సార్ ఇక్కడ. దీంట్లో మన పళ్ళు ముందుకి వెనక్కి ఉన్నాయా, అంతా ఒక లైన్ లో ఉన్నాయా, లేదా పంటి మధ్యలో ఏమైనా క్యావిటీస్ ఉన్నాయా, లేదా సందులు ఉన్నాయా, మీ నోట్లో ఉన్న పళ్ళకి ఒక ఫోటోగ్రాఫ్స్ ఇస్తున్నట్టు ఇది. ఓకే, ఇది మెయిన్ అలైనర్స్ యూజ్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటా. అలైనర్ యూజ్ చేసేటప్పుడు దీన్ని డిజిటలైజేషన్ అంటాము. దిస్ ఆల్ కమ్స్ అండర్ డిజిటల్ డెంటిస్ట్రీ. సో అలైనర్స్ ఈ డిజిటల్ మోడల్స్ని ప్రింట్ చేసి అలైనర్స్తో పళ్ళ మధ్యలో ఉన్న సందులు క్లోజ్ చేయడము వాటన్నిటికీ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ పళ్ళ మధ్య గ్యాప్ క్లోజ్ చేయడం కూడా ఒకప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టేది. ఇప్పుడు ఈ డిజిటలైజేషన్ ఇది వచ్చిన తర్వాత ఈ అలైనర్స్ తో త్వరగా అయిపోతుంది. ఇంతకు ముందు బ్రేసెస్ యూజ్ చేసి చేసేవాళ్ళము. సో బ్రేసెస్ అనేది కొంచెం పాత పద్ధతి. ఇప్పుడు లేటెస్ట్ గా అలైనర్స్ యూజ్ చేస్తున్నారు. ఓకే, అలైనర్స్ తో కూడా బ్రేసెస్ తో అయినా చేయొచ్చు, అలైనర్స్ తో అయినా చేయొచ్చు, కంఫర్ట్ పేషెంట్ డిమాండ్స్ బట్టి. పేషెంట్స్ ఇప్పుడు వర్కింగ్ ప్రొఫైల్స్ ఉన్నాయి, వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇది చూడండి, పైన మొత్తం మనము స్కానింగ్ అయిపోయింది. ఇది అప్పర్ టీత్, ఇది పైన టీత్ మొత్తం ఉండే స్కాన్ అండి. ఫ్రంట్ ఏరియా ఇప్పుడు మనకు అక్కడ స్కాన్ చేసుకునేటప్పుడు మనకు కనబడతాయి ఏ పళ్ళు కాలేదు, ఏ పళ్ళు స్కాన్ అయ్యాయి అనుకో. ఓకే, సో ఇప్పుడు స్కాన్ కంప్లీట్ అయిపోయిందండి. నవీన్ గారు, ఇందాక మీరు పేషెంట్ చూసారు కదా, మీరు చూసినట్టు మీకు ఎలా అనిపించింది? పేషెంట్ స్మైల్ కానీ అలైన్మెంట్ అంత బాగా మంచిగా అనిపించింది. సో కమింగ్ టు ద స్కాన్, ఇప్పుడు స్కాన్లో చూద్దాము. మన ఇంటర్నల్గా మీరు చూసినట్టయితే ఇది ఆ పేషెంట్ స్కాన్ అండి పర్టికులర్గా. ఓకే, సో ఈ పేషెంట్ తన
టీత్ ఎలా ఉన్నాయనేది మనం లిటరల్లీ ఒక ఫోటోగ్రాఫ్ అండ్ ఒక యానిమేటెడ్ వీడియోలో చూపించగలుగుతాం. ఇప్పుడు చూడండి టూత్ పైన కలర్స్ ఎలా ఉంది, బ్యాక్ టీత్, ఈ వెనకాతల ఈ పళ్ళు అనేది మనకి మామూలుగా కూడా కనబడదు, క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి క్లియర్ గా ఈ ఏరియాలో స్టెయిన్స్, దీస్ ఆర్ ఆల్ స్టెయిన్స్, గారా అన్నట్టు, గారా ఎగ్జాక్ట్లీ, గారా అంటే అయితే ఇలా గారాలు ఉన్నట్టుగా మనకి ఇందులో క్లియర్ గా కనబడుతుంది. ఓకే, పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, ఈ పంటి మధ్యలో సందులు మీకు పర్టికులర్ గా ఒకే దవడ పెడుతున్నాను చూడండి, ఇది తన పైన దవడ, తన పైన దవడలో సందులు చూస్తున్నారా మీకు ఎలా కనబడుతున్నాయి అనేది? సందులు కనబడుతున్నాయి. ఇది అంటే ఇంతగా మనం డైరెక్ట్ గా చూసేటప్పుడు కనిపించలేదు. ఇది ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ స్పేసెస్ ఎక్కువ ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఎక్కువ ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో మన క్లినికల్ గా డైరెక్ట్ గా చూసినప్పుడు ఇంత డీటెయిల్ గా చూడలేము, మనకి అంత కంట్రోల్ ఉండదు, అంత లైట్ విజిబిలిటీ కూడా ఉంటుంది. అదే పేషెంట్ ని స్కాన్ చేస్తే మనకి 360 degrees లో మన కంట్రోల్ ఉంటుంది కాబట్టి మొత్తం ఎక్కడ నూక్ అండ్ కార్నర్ లో కూడా ఎక్కడ సందులు ఉన్నా, ఇక్కడ ఏ పంటి మీద క్యావిటీ ఉన్నా, ఏ పన్ను ఎలా అరిగినా, ఎలా ఏ పొజిషన్ లో ఉన్నా, పొజిషన్ యాజ్ వెల్ యాజ్ క్యావిటీస్ ఏమైనా ఉన్నా మనం క్లియర్ పిక్చర్ చూడగలం. ఓకే, ఇప్పుడు జ్ఞానదంతం వచ్చిందా లేదా అనేది ఇక్కడ కూడా క్లియర్ గా తెలుసు, స్పేస్ అనేది స్పేస్ ఉందా లేదా, అసలు జ్ఞానదంతం బయట కనబడుతుందా లేదా, వచ్చేదానికి ఆస్కారం ఉందో లేదా జార్ లో కూడా తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ తెలిసిపోతుంది. సో ఇది మనం క్లినికల్ స్కాన్ అంటాం. ఇంతకు ముందు జస్ట్ మనం మౌత్ మిర్రర్ ప్రోబ్ పెట్టి చూసేవాళ్ళం అంటే, ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అవడం వల్ల క్లినికల్ గా స్కాన్ చేసుకుంటున్నాం. స్కాన్ లో డయాగ్నోసిస్ అనేది ఇంకా యాక్యురేట్ గా. సో ఇప్పుడు మీకు పళ్ళ మధ్యలో సందులు అవి ఎలా ఉన్నాయో చూసారు కదా, ఇప్పుడు ఆ సందులు ఇలా ఐడెంటిఫై చేసి పేషెంట్ కి మనం ట్రీట్మెంట్ చేసే మెథడ్స్ లో ఫైనల్ రిజల్ట్ ఎలా వస్తుందో కూడా మనం ముందుగానే మనకి తెలిసిపోద్ది. ముందుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందే మనం పేషెంట్ కి ఆ అవుట్పుట్ ఎలా వస్తుందో చూపించగలుగుతాం. ఇంతకు ముందు పళ్ళ మధ్యలో సందులు ఉన్నప్పుడు బ్రేసెస్ అవి పెట్టి చేసేవాళ్ళము. సో వాళ్ళకి పేషెంట్ కి అర్థమయ్యేది కాదు, మాకు అర్థమవుతుంది ఎలా వస్తుంది అనేది, కానీ పేషెంట్ కి తెలిసేది కాదు. ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అవడం వల్ల అలైనర్స్ అనే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో మనము ట్రీట్మెంట్ ఫైనల్ రిజల్ట్ ఎలా వస్తుంది అనేది బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇట్ సెల్ఫ్ పేషెంట్ చూపించగలుగుతాం. ఒక పేషెంట్ కి ఇలా చేసిందే. సో ఇది పేషెంట్ కి ఇనిషియల్ పొజిషన్ అండి. పంటి మధ్యలో సందులు ఉన్నవి రకరకాలుగా మీరు చూసినట్టయితే చాలా సందులు కనబడుతున్నాయి ఈ పేషెంట్ కి, డిఫరెంట్ ఏరియాస్ లో సందులు కనబడుతూనే ఉన్నాయి. సో ఈ పేషెంట్ ఒక మిడిల్ ఏజ్డ్ ఫీమేల్ పేషెంట్. సో ఆవిడ కన్సర్న్ ఏంటంటే షీఈ్ అ వర్కింగ్ ప్రొఫెషనల్. సో బ్రేసెస్ అది పెట్టుకుని వర్క్ కి వెళ్ళడం కష్టం ఆవిడకి, కానీ ఆ సందులు క్లోజ్ చేసుకోవాలి. సో ఎలా క్లోజ్ చేసుకోవాలి అని మన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మనము డిఫరెంట్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆవిడకి అలైనర్స్ ఆప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆవిడ అలైనర్స్ ఆప్షన్ చూస్ చేసుకోవడం జరిగింది. బికాజ్ ఈ అలైనర్స్ పెట్టుకోవడం వల్ల పేషెంట్కి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డిస్టర్బెన్స్ అన్నది ఉండదు. సో ఇలా స్పేసెస్ అన్నవి క్లోజ్ అయ్యి మొత్తం అన్ని పళ్ళు బిఫోర్ ఎట్లా ఉన్నా సార్. ఓకే, ఈ గ్యాప్స్ కనబడుతున్నాయి, ఈ పేషెంట్ ఇక్కడ గ్యాప్స్ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ గ్యాప్స్ పైన పళ్ళలోను కింద పళ్ళలోను ముందు పళ్ళలో చాలా సందులు ఉన్నాయి ఈ పేషెంట్ కి. ఇది టైం డ్యూరేషన్ ఎంత, ఎన్ని మంత్స్ లో మనకి ఇది ఉంటుంది? సో స్పేసెస్ ఇలా క్లోజ్ అవుతూ వస్తుంటాయి పేషెంట్ కి. మొత్తం స్పేసెస్ క్లోజ్ అయ్యాక ఆవిడ పళ్ళు అలా కనబడతాయి. డిఫరెంట్ యాంగులేషన్స్ లో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫ్రంట్ ఏరియాలో పై పళ్ళు క్లోజ్ అయ్యాక ఇలా కనబడుతూ ఉంటుంది. అదే ఇంకొక వ్యూలో, ఈ వ్యూలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ స్పేసెస్ అనేవి ఎలా క్లోజ్ అవుతాయి, క్లోజ్ అయిన తర్వాత పళ్ళు ఎలా దగ్గరికి వస్తుంది. సో ఓవరాల్ గా ఆవిడ స్మైల్ అనేది కంప్లీట్ గా ఫేస్ అనేది చేంజ్ ఓవర్ అనేది వచ్చేస్తుంటుంది స్పేసెస్ క్లోజ్ అవడం వల్ల. కింద పళ్ళు కూడా క్లోజ్ అయ్యాక అలా కనబడుతూ ఉంటాయి. మన ఫేస్ లో ఫస్ట్ అపీరెన్స్ అదే కదా, స్మైల్. సో అలా స్పేసెస్ ఎలా క్లోజ్ అవుతున్నాయి మీరు చూస్తున్నారు కదా, సైడ్ వ్యూలో ఇంకా తెలుస్తుంది ఆవిడ ఎత్తు పళ్ళు ఎలా తగ్గుతున్నాయి, పళ్ళు ఎలా లోపలికి. అంటే మళ్ళీ ఇవి రివర్స్ రావండి? రివర్స్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. బట్ ఇది మనం ఒక ప్రాబ్లమ్ ని కరెక్ట్ చేస్తాం. ఈ కరెక్షన్ తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్. సో మెయింటెనెన్స్ లో వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా రిటైనర్స్ యూజ్ చేయాలి, ఎప్పుడెప్పుడు క్లీనింగ్ చేయించుకుంటూ ఉండాలి, ఇవన్నీ మనం పోస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ చెప్తూనే ఉంటాం. ఫాలో అయితే ఎప్పటికీ ప్రాబ్లం అన్నది ఉండదు. సో ఇలా అడ్వాన్స్ పద్ధతిలో మనం చేసుకుని వాళ్ళ వర్క్ లైఫ్ డిస్టర్బెన్స్ రాకుండా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే మనము ఈ పళ్ళ మధ్యలో సందులు ఇలాంటివి వాటిని కరెక్ట్ చేయడానికి వస్తుంది. మొత్తానికి టెక్నాలజీ అనేది చాలా పెరిగిపోయింది. సో మన పళ్ళు అంటే ఒక 10 నెలలు ఇంతకుముందు అయితే ఒక 10 నెలలు మనం యూజ్ చేసినా మళ్ళీ అది క్లోజ్ అవుతుందా లేదా, లోపల మళ్ళీ ఏదైనా టీత్ అక్కడ ఇరుక్కొని ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవడానికి కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇట్లాంటి స్కానర్స్ రావడం వల్ల చాలా వరకు కూడా ఇది ఆ ట్రీట్మెంట్ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది ముందుగానే తెలిసిపోతా ఉంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఈ అలైనర్స్తో
ఇంతకుముందు బ్రేసెస్ అది పెట్టుకునేటప్పుడు పంటి మధ్యలో ఫుడ్ స్టక్ అవ్వడము, వాళ్ళు క్లీన్ చేసుకోలేకపోవడము, బ్యాడ్ స్మెల్ రావడము. అండ్ బ్రేసెస్లో ఫుడ్ పర్టికులర్గా మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి చేసేటప్పుడు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అన్న వాళ్ళు మెయింటైన్ చేయలేరు. బ్రేసెస్తో మీకు ఆ ప్రాబ్లం, అలైనర్స్తో మీకు ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. బ్రేసెస్తో ఉండే ప్రాబ్లమ్స్. ఇప్పుడు టెక్నికల్గా మీరు అలైనర్ తీసేసి తింటారు కాబట్టి ఏదైనా ఫుడ్ తీసి రోజులో ఎన్ని అవర్స్ ఈ అలైనర్స్ యూజ్ చేయాలి? 20 to 22 hours అలైనర్ నోట్లో ఉండాలి. రిమైనింగ్ 2 to 4 hours ఈస్ ఫర్ యువర్ బ్రషింగ్ అండ్ క్లీనింగ్. ఆ టైంలో తీసేసి మిగతా టైం అంతా అలైనర్ నోట్లో. ఒకవేళ ఈ 20 hours మనం పెట్టుకోలేము అని అంటే ఏమైనా డ్యూరేషన్ పెరుగుతుందా లేదంటే? ఎగ్జాక్ట్లీ సార్. సో డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అలైనర్స్ ఉంటాయి. కొన్ని అలైనర్స్ కొన్ని పర్టికులర్ పేషెంట్ రిక్వైర్మెంట్ బట్టి కొన్ని అలైనర్స్ 7 days యూజ్ చేయాలి, కొన్ని 10 days యూజ్ చేయాలి, కొన్ని 14 days యూజ్ చేయాలి. ఆ పర్టికులర్ పీరియడ్ కనుక యూజ్ చేయట్లేదు అనుకుంటే అదే అలైనర్ ఇంకొక 2-3 days ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల ఎటువంటి నష్టము ఉండదు. కానీ తగ్గించుకుంటే ఆ అలైనర్ తో వచ్చే మూవ్మెంట్ అనేది రాదు కాబట్టి నెక్స్ట్ సెట్ అలైనర్ ఫిట్ కాదు. ఎస్, ఇది మొత్తానికి మనము స్టార్టింగ్లో చెప్పినట్టు ఏదో బోన్కు ఎట్లా అయితే మనము స్కానింగ్స్ ఇవి చేస్తూ ఉన్నామో అట్లా మన టీత్కి కూడా మంచి స్కానర్స్ అయితే వచ్చాయి. సో బైక్ చూడడానికి బాగానే హెల్తీగా ఉన్నట్లు కనిపించినా కూడా లోపల మాత్రం ఏ ప్రాబ్లం ఏముంది అనేది అయితే ఈ స్కానర్ ద్వారా అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.